వీ డోంట్ వాంట్ ట్రబుల్. గ్రామంలో ఎట్లుందంటే ఎనీ టైం మేము మాత్రం సైలెంట్గా ఉంటారు, కూడా కొట్టేలాగుంటారు, హింసించేలాగుంటారు, తరిమేలాగుంటారు, తన్నేలాగుంటారు. కనుక నీ స్నేహితులుగా మీ అభిమానులుగా చెప్తున్నాను, దయచేసి ఊరు వదిలిపోండి. మేమేమనము, జస్ట్ లీవ్ ద విలేజ్ బై మార్నింగ్, లేకపోతే యూఆర్ గోయింగ్ టు ఫేస్ వెరీ డిఫికల్ట్ టఫ్ టైం. ఈ గ్రామంలో కూడా ఉండలేవు, పంచాయతీ పెట్టి వెలివేస్తారు నిన్ను, అది బాగుండదు అని చెప్పి నాకు రాత్రిపూట సలహా ఇచ్చారు. డ్రామా ఆఫ్ చేసుకోండి అన్నారు. ఆల్ రైట్ అని చెప్పాను. ఇంక యాక్టర్ లేకపోతే ఇంక డ్రామా ఎక్కడ. సో ఇచ్చిన అడ్వాన్స్ అంతా అవుట్. ఓకే. సో ఆ రాత్రి నేను నా భార్య ప్రార్థించాను. ప్రార్థించిన తర్వాత తెల్లవారుజామున లేచి ఎందుకైనా మంచిదని బెంగళూరుకి వచ్చినాం. బెంగళూరుకి వస్తే నేను ఇండియన్ బాప్టిస్ట్ సొసైటీలో చర్చ్ ప్లాంటర్గా ఉండేవాడిని. అక్కడ మా డైరెక్టర్ గారు చెప్పాను, సార్ ఇలా ఉంది పరిస్థితి సీరియస్గా ఉంది, మేము ఆ గ్రామంలో ఉండలేము, మమ్మల్ని వేరే గ్రామానికి ట్రాన్స్ఫర్ చేయమని అడిగాను. మా డైరెక్టర్ గారు అన్నారు, నన్ను డోంట్ టేక్ దట్ స్టెప్. వేరే గ్రామానికి ట్రాన్స్ఫర్ చేస్తే ఈ గ్రామంలో జరిగింది ఎట్లా కట్టు న్యూస్ అక్కడికి వస్తుంది, వీడు అక్కడ నుంచి తరలించుకున్నాడని పేరు వస్తుంది, అక్కడ కూడా నేను జరుగుతాను. కనుక ఇక్కడే ఉండండి, ఆ ఊళ్ళోనే ఉండండి. మీరు నిద్ర లేచిన వెంటనే ఏదో ఒక గ్రామానికి వెళ్ళండి, సాయంకాలం రండి, అన్నం తినండి, పడుకోండి, మరి పొద్దున్న లేచి పొదా ఉండండి, ఎవరికి ముఖం చూపించొద్దు. మీరు ఎక్కడైనా సేవ చేయాలనుకుంటే ఆయా గ్రామాలకు వెళ్ళి చేయండి, నో ప్రాబ్లం అని చెప్పారు. ఇంకా తర్వాత ఇంక విధి లేక నేను నా భార్య నిద్ర లేచిన వెంటనే, మాకు సైకిల్ ఉన్నది, సైకిల్లో దూరం 5-6 కిలోమీటర్ దూరంలో ఏదో ఒక గ్రామానికి వెళ్ళేవాళ్ళం. ఇట్లా ప్రతిరోజు వారం రోజుల్లో 6 లేదా 10 గ్రామాలకి తిరుగుతూ తెలిసిన వారికి, పబ్లిక్ మీటింగ్లు కాదు, నో పబ్లిక్ మీటింగ్, నో స్ట్రీట్ మీటింగ్, నో మైక్, నో ఆంప్లిఫైయర్, నో ట్రాక్, నథింగ్. ఓకే. తెలిసిన వారికి, ఆల్రెడీ బంధువులు అయ్యారు, అందరికీ ఒక 12 మంది క్రైస్తవులు అయ్యారు పక్క ఊర్లో, వారి బంధువుల దగ్గరికి, వాళ్ళ రక్త దగ్గరికి వెళ్ళేవాళ్ళం. వెళ్ళి మాట్లాడి వారికి ఇండివిజువల్గా పర్సనల్ ఎవాంజలిజంతో ఎవరైతే అందుబాటులో ఉంటారో వారికి, ఎవరికైతే అందుబాటులో ఉంటారో అవైలబుల్ ఉంటారో వారికి. కొన్నిసార్లు మేము తోటల్లోకి వెళ్ళాము, నారు పులుస్తారు కదా, అక్కడికి వెళ్ళాము. ఓకే. వెళ్ళి వారితో కలిసి మాట్లాడుకుంటూ లంచ్ టైంలో వారు ముద్దలు తింటారు, మాకు ముద్దలు ఇస్తే మేము ముద్దలు తింటాం, వాళ్ళ ప్రశ్నలకు మేము జవాబులు ఇస్తే మా ప్రశ్నలకు వాళ్ళు జవాబులు ఇస్తే, ఇలాగా సుమారు మేము 9 నెలలు ఆ గ్రామంలో నివాసం ఉన్నామే కానీ ఎవరికి కనిపించకుండా మేనేజ్ చేసినాం. అయితే ఒక అద్భుతం చెప్తున్నాం మీకు, ఏమంటే ఆ గ్రామాన్ని గురించి ఒక్కరోజు కూడా విడవకుండా మేము ప్రార్థించాం. నేను నా భార్య ప్రతిరోజు కనీసం 1 గంట సేపు ఆ గ్రామమును గురించి ప్రార్థించు. దేవా, ఈ గ్రామంలో మాకు ఎవరు మతాంతరమైన వాళ్ళు వద్దు, ఈ గ్రామంలో దేవుని వాక్యమును చెప్పి ప్రజలను తీసుకురాగలిగే నాయకుడు కావాలి ప్రభు అని ప్రార్థించాం. దట్స్ అవర్ ప్రేయర్. 9 months రైట్. ఇలా ఉండగా ఆఫ్టర్ 9 months నాకు ఒక రోజు సాయంత్రం పూట ఈ ఊరి పరిస్థితి ఎలా ఉందో, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఆ భావంలోనే ఉన్నారా, ఆలోచనలోనే ఉన్నారా, మర్చిపోయినారా ఇన్సిడెంట్ అని మేము టెస్ట్ చేయాలనుకొని సాయంత్రం 5 గంటలప్పుడు నేను మెయిన్ రోడ్లో నుంచి, వీధిలో నుంచి మెయిన్ రోడ్డుకి వెళ్ళాను. ఎవరు ఏమి నా వెనకాల మాట్లాడలే, మమ్మల్ని గురించి సైలెంట్గానే ఉన్నారు. సరే టీ తాగుదామని వెళ్ళాను. టీ తాగుతా ఉన్నా. టీ తాగేటప్పుడు ఒక ఆయన పెద్ద తాగుబోతు, నేను చాలాసార్లు చూశాను ఆయన్ని ఆ గ్రామంలో. ఆయన మేస్త్రి, కాంట్రాక్టర్. ఆయన దగ్గరకు వచ్చి, నమస్కారం సార్ అన్నాడు. నమస్కారం అన్నాను. సార్ మీరు చర్చి ఫాదర్ అంటే అవునా అని అడిగారు. అంటే అక్కడ ఆ ప్రాంతాల్లో పాస్టర్ అంటే తెలియదు వాళ్ళకి, ఫాదర్ అంటేనే తెలుసు. అవును అన్నాను. వెంటనే నువ్వు దొంగ చర్చి ఫాదర్ అన్నాడు. నాకు భయం వేసింది. ఎందుకంటే వీడు రేక్కొని గలాడు చేద్దాం అనుకున్నాడా ఏమో, నాకు భయం అన్నమాట. ఏంటయ్యా అట్లా అంటున్నావు? ఆయన పేరు వస్కదిరప్ప, కొత్త కదిరప్ప అంటారు, వస్కదిరప్ప. ఫుల్గా తాగుంటాడు. ఏంటి అట్లా అంటావు? నేనేం తప్పు చేయలేదు కదంటే, తప్పు కాదు, మా అత్తగారు ఉంది, ఆ ఊరి పేరు మర్చిపోయాను, అక్కడ ఒక ఫాదర్ ఉన్నాడు, చర్చి ఫాదర్, చర్చి ఉంది,
ఆ ఊర్లో ఎవరికైనా రోగం వచ్చినా బాగా లేకున్నా ఆయన ఇంటికి వెళ్తాడు, వాళ్ళకి జపం చేస్తాడు, వాళ్ళకి సాయం చేస్తాడు, వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్తాడు. ఇక్కడ నువ్వు 9 నెలలుగా ఉండవు, ఏం చేస్తున్నావు అన్నాడు. ఓ ఇదా స్టోరీ. అప్పుడు నేను మీకు తెలుసు కదా ఈ గ్రామంలో జరిగి ఉండేది. నేను చూస్తేనే ఏదో ఒక ఏమంటారు పులిని సింహలాగా చూసి అసహించుకుంటున్నారు. నేను ఎక్కడ వీధులు తిరిగేది కష్టంగా ఉంది కదా అంటే, ఎందుకు భయపడతావు, నేనున్నాను రా అన్నాడు. ఇదేంటి బాగుందే స్టోరీ, ఏంటి విషయం అంటే, ఈ ఊళ్ళో ఒక ఆమెకు బాగలేదు ఆరోగ్యము, రా నేను తోడుకొని పోతాను, ఆమె కోసం నువ్వు జపం చేయాలన్నాడు. సరే వస్తానన్నాను, కానీ వస్తానంటే వదలలా, చేపట్టుకున్నాను టైట్గా. కదా పదం. సరే ఆ ఇంటికి వెళ్ళాను. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చిక్క ముని అమ్మ పేరు. సాయంకాలం 6 గంటల టైంలో అక్కడ వెళితే చూడు ఈమెకు బాగలేదు, చూడు ఏమ్మా నీకు బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పింది. నాకు భయం వేసింది. బ్రెస్ట్ క్యాన్సర్ అంటే కదా ప్రార్థన చేస్తే బాగోవాలా, లేకపోతే వీని దృష్టిలో నేను దొంగ పాస్టర్ అయిపోతాను. నేను వాడి దృష్టి అయితే పర్వాలా, వాడికి ప్రచారం చేస్తాను. ఇట్లా ఒక పాస్టర్ వచ్చినాడు, ఒక ఫాదరు జపం చేస్తే బాగాలేదు, వాడు దొంగ పాస్టర్ అని వాడే ప్రచారం చేస్తున్నాడు. ఇది పెద్ద భయము. నేను అప్పటికీ చాలా మందికి ప్రార్థించాను, కానీ అనారోగ్యం ఉన్న వాళ్ళకి అప్పటి వరకు నేను ఎవరికి ప్రార్థన చేయలేదు. ఓకే, నాకు అలాగా ప్రార్థన చేసినప్పుడు బాగైన ఆ అనుభవం కూడా లేదు నాకు. ఓకే, నాకు చాలా భయం వేసింది. అయితే నాకు యేసయ్య మీద నమ్మకం ఉంది. యేసయ్య ప్రార్థన వింటాడు, మన ప్రార్థనకు జవాబిస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది, భయం ఉంది, నమ్మకం ఉంది. అలా వింటున్నారా? ప్రతి ఒక్కరికి మీకుండే అనుభవమే ఇది, నేను కొత్తగా చెప్పడం లేదు. సరే ఆల్ రైట్, నేను ఆయన చేయి తప్పించుకునేది కాదు, చేయి విడిపించుకునేది కాదు, పారిపోయేది కాదు. ఓకే, సో అమ్మ దగ్గరికి రాన్న వచ్చింది, తల మీద చేయి పెట్టాను, ఏమని ప్రార్థించాను. నాకు ఇంకా బాగుంటుంది ఆ మాటలు. ఏమంటే, ప్రభువా ఈవిడకు ఆరోగ్యం బాగైతే, అనారోగ్యం బాగైతే ఈ గ్రామంలో సంఘం ఏర్పడుతుందని నాకు నమ్మకం ఉంది. హల్లెలూయా. అలాంటి మాటలే చెప్పి దేవుని వేడుకున్నాను. కనుక ప్రభువా నీ నామ మహిమార్థము ఈమె స్వస్థురాలు కావాలని ప్రార్థించాము. మాకు బెంగళూరులో మీటింగ్ ఉన్నది, సమ్ సెమినార్. నేను నా భార్య వచ్చేసాను బెంగళూరుకి. మళ్ళీ ఒక 5 రోజుల తర్వాత బెంగళూరు మళ్ళీ ఆ గ్రామానికి వెళ్ళాము. వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో చాలా మంది మా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఆవిడకి ఆరోగ్యం బాగైందంట. హల్లెలూయా. ప్రియ భక్తులారా, దేవుని కోసం ఫలించడం అంటే మాటలతో కాదు అండి, దేంతో కాదు, మాట దేంతో అండి ఫలించేది? ప్రార్థన ద్వారా. హల్లెలూయా. దేని ద్వారా? ప్రార్థన ద్వారా. మీరు ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలా. ఈ మాటలు లూకా సువార్త 6వ అధ్యాయం చేయండి. లూకాసు వార్త 6వ అధ్యాయంలో యేసయ్య తన శిష్యులను ఎలా ఏర్పాటు చేసుకున్నాడు అనే ఒక కథ ఉంది. మీకు తెలిసి ఉంటుంది ఈ కథ, బట్ ఐ వాంట్ టు రిమైండ్ యూ. ఏమంటే, ఆ దినముల యందు 6వ అధ్యాయం 12వ వచనం, ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించుట యందు రాత్రంతయు గడిపారు. వెరీ ఇంపార్టెంట్ ఇది. యేసయ్య ఏం చేశారంట? మనం ఏమంటాం దాన్ని? దీన్ని ఆల్ నైట్ ప్రేయర్. ఒక్కడే ఆల్ నైట్ ప్రేయర్ కొండెక్కి దేవునితో గడిపాడు. ఆల్ నైట్ అంటిల్ మార్నింగ్. రాత్రి అంతా ఏంటండి, తెల్లవారే వరకు. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచారు. ఇక్కడ ఒక విషయం ఏమంటే, రాత్రంతా ఆల్ నైట్, మేబీ 8 hours 10 hours మనకు తెలియదు అనా. ఒక 8 o'clock కొండ మీదకి పోయి ఉంటే మార్నింగ్ 6 వరకు ఉన్నాడు. 8 hours లేక 10 hours. అంత ఇన్ఫర్మేషన్ ఉందా యేసయ్య దగ్గర? దేవునికి చెప్పుకుని దానికి
చెప్పండి సార్. మనం ఆన్లైన్ ప్రేయర్ పెడితే మనకు 50 మంది ఉంటే 50 మందికి 50 సబ్జెక్టులు ఇస్తాం కదా. ఒక్కడే ప్రార్థన చేయాలంటే రాత్రంతా యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 1,00,000 ప్రేయర్ రిక్వెస్ట్. అవును, నీకు 1,00,000 ప్రార్థన మనలుంటే కానీ రాత్రంతా దేవుడికి చెప్పలేవు. మరి యేసయ్యకి అన్ని ఉన్నాయి ఆ ప్రార్థన మనవులు? చెప్పండి సార్, ఉన్నాయా? నేను అది అలాగే పట్టుకోండి. నేను ఇంకొక విషయం చెప్పనే ఉన్నాను. నేను ఆల్రెడీ స్టార్టింగ్లోనే దేవుడు ఎలా మనం ఏర్పాటు చేసుకుంటాడనే విషయం చెప్పాను. నేను మన యోహాను సువార్త 17వ అధ్యాయానికి వెళ్ళాలి. యోహాను సువార్త 17వ అధ్యాయం. తీసారా? 17వ అధ్యాయం 6వ వచనం. ఇందులో వెరీ ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఉంది, సమస్య విషయం ఉంది. అంటే యేసు ప్రభువు వారు తండ్రితో మాట్లాడుతున్నాడు ఈ 17వ అధ్యాయంలో. ఓకే, మాట్లాడుతూ 6వ వచనం చెప్తుందంటే, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులను నీ నామమున ప్రత్యక్షపరచితిని. నీ నామమును ప్రత్యక్షపరచు. దేవా, నీవు లోకము నుండి ఎవరినైతే నాకు అనుగ్రహించావో మీకు అప్పుడే తెలుసు కదా. తండ్రి అయిన దేవుడు ఒక వ్యక్తిని ఏం చేస్తాడు? ఈడుస్తాడని, తర్వాత కుమారుడు ఏమిస్తాడు? నమ్మకం ఇస్తాడని, పరిశుద్ధాత్ముడు ప్రేరేపణిస్తాడు. తెలుసు కదా, ఆల్రెడీ మర్చిపోలేదు ఆ మాటలో. ఇక్కడ ఏమంటున్నట్టు, లోకములో నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులు అంటే ఎవరెవరినైతే నా వైపు ఈడ్చినావో వారికి నీ నామమును ప్రత్యక్ష పరిచితిని. నీ నామాన్ని గురించి నేను వాళ్ళకి బాగా బోధించాను. ఓకే, నవ్వు వారు నీ వారయ్యింది. హల్లెలూయా. వింటున్నారు ఇక్కడ? ఎవరంటే వారు నా భక్తులు కాకముందు, నా శిష్యులు, నా విశ్వాసులు కాకముందు వారు ఎవరయ్యింది? వారు నీ వారయ్యింది. నీ వారయ్యింది. ఆ తర్వాత నీవు వారిని నాకు అనుగ్రహించితివి. అవునా? వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. రైట్, మనం మళ్ళీ ఎక్కడికి వెళ్దాం? మనం ఇప్పుడు మళ్ళీ మనం లూకా సువార్తకు వెళదాం. నేను ఒక ప్రశ్న ఏమంటే, యేసయ్య రాత్రంతా ప్రార్థన చేశాడు కదా, ఏమని ప్రార్థన చేసి ఉంటాడు? ఐ థింక్ నేను అనుకుంటాను, నా దృష్టిలో నా ఇమాజినేషన్ ఏమంటే, తండ్రి కుమారుడు ఎవరెవరిని శిష్యులుగా ఏర్పాటు చేసుకోవాలని డిస్కషన్ చేసి ఉంటారు. ఏం చేస్తుంటారయ్యా? దేవుడు కదా, యేసయ్యకి చాలా మంది ఉన్నారు ఫాలోవర్స్. వారిలో 12 మందిని ఏర్పాటు చేసుకున్నారు. ఒకవేళ యేసయ్య యూదా ఇస్కరియోతు గురించి డిస్కస్ చేసి ఉండొచ్చు. ఏమని? వాడు పెద్ద వాడు క్రిమినల్, లేకపోతే వాడు రెవల్యూషనిస్ట్, అవునా? లేకపోతే వాడు ఏం చేస్తాడు? లాస్ట్ బిట్రే చేయొచ్చు. వాడు బిట్రే చేయకపోతే నేను సిలువ ఎక్కలేవు. So there must have been a good discussion between Father and the Son before he chose the disciples. అదనమాట. సో మార్నింగ్ లేస్తానే 12 మందిని యేసయ్య ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. ఎందుకు నేను ఈ స్టోరీ చెప్తున్నా అంటే, వితౌట్ ప్రేయర్ స్పెసిఫిక్లీ యూ నీడ్ టు ప్రే. దేవా, నీ ప్రాంతానికి వెళ్తున్నా, ఈ గ్రామానికి వెళ్తున్నా, ఇట్లా వ్యక్తికి వెళ్తున్నాను, నేను చెప్పే మాటలు అతని హృదయంలో తాకాలి అని ప్రార్థించాలి. వింటున్నారా? చాలా మంది ప్రార్థన చేసి, దేవా రోగులను కాపాడు, ఆసుపత్రిని కాపాడు, వీళ్ళని కాపాడు, వాళ్ళని కాపాడు. ఎవడవు నీవు అడగటానికి, రికమెండ్ చేయడానికి? కాపాడు నాకు తెలీదా? సో దేవా, నువ్వు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నావో, ఎవరిని బిడ్డలుగా చేసుకోవాలనుకుంటున్నావో వారిని నాకు చూపించు. టేక్ మీ టు దట్ ప్లేస్, టేక్ మీ టు దట్ పర్సన్ అని ప్రార్థించాలి. నేను ఐ వాంట్ టు క్లోజ్ బికాస్ చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి. ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ హియర్. సో వితౌట్ ప్రేయర్, వితౌట్ ప్లాన్, జ్ఞాపకం పెట్టుకోవాలా. వితౌట్ ప్రేయర్, వితౌట్ ప్లాన్ ఫర్ సోల్ విన్నింగ్ యూ కెనాట్ బేర్ ఫ్రూట్. యేసయ్యకు ప్లానింగ్ ఉండేది. ఆయన 70 మందిని ఏర్పాటు చేసుకొని ఆయన ఏ గ్రామాలకు వెళ్ళాలో వారికి ఇద్దరిద్దరిగా ముందుగా పంపించాడు. ఈ హ్యాడ్ ఎ ప్లాన్. ఏ గ్రామాలకు వెళ్ళాలి, ఎలాంటి వాళ్ళు విజిట్ చేయాలనేది ఆయన బాగా ముందుగానే తెలుసు. మీకు తెలుసు కదా ఈ కథ 19వ అధ్యాయంలో
యేసయ్య ఎక్కడికి వెళ్తాడండి? ఎక్కడ వెళ్తాడు? ఎరికో పట్టణానికి వెళ్తాడు. ఎస్, ఆయన వెళ్ళకముందే ఇద్దరిని పంపించుంటారు, ముందుగానే ప్రిపేర్ చేయమని, ప్రచారం చేయమని, పబ్లిసిటీ చేయమని. ఆయన వెళ్ళాడు. వందల మంది, వేల మంది వెయిటింగ్. అక్కడ స్థలం లేక ఒకటి చెట్టు ఎక్కినాడు చూద్దామని. యేసయ్య వాడిని పిలిచాడు రమ్మని కిందికి. ఎందుకంటే యేసయ్యకు జక్కయ్యని తన శిష్యుడిగా, భక్తుడిగా చేసుకోవాలని ముందుగా ప్రిపేర్ అన్నది. హల్లెలూయా. యేసయ్య మనం ఏర్పాటు చేసుకుని దేనికంటే మనము ప్రార్థించాలని. రెండవది ఏమంట? ఫలించాలని. ప్రార్థించాలి, ఫలించాలి. మనం ఫలించినట్లయితే మనం వేస్ట్ అనమాట. దేవుని వాక్యం చెప్తుంటే ఏమని చెప్తుంది దేవుని వాక్యం అండి? మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమ పరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు అవుతారు. ఓకే, మీరు ఫలించకపోతే మీరేమైపోతారు? పనికిరాని వారు అయిపోతారు. 15 అధ్యాయం బాగా చదివినట్లయితే అదే విషయాలు ఉన్నాయి. కాబట్టి ప్రియ భక్తులారా, నా మాట ముగిస్తున్నాను. సేవకులారా, మీరు వయసు ఏదైనా కావచ్చు, అర్హత ఏదైనా కావచ్చు, పరిస్థితి ఏదైనా కావచ్చు, ప్రే సిన్సియర్లీ. అవర్ గోల్, ఒక గురి పెట్టుకోండి, ఒక ప్లాన్ వేసుకోండి. ప్రతిరోజు ప్రార్థించండి, అవసరమైతే ఉపవాసం ఉండి ప్రార్థించండి. నేను ఏ గ్రామాల కోసము ఉపవాసం ఉండి ప్రార్థించి లిస్టు వేసుకున్నానో అన్ని గ్రామాల్లో సంఘాలు ఏర్పడ్డాయి. నేను లాస్ట్లో మా బంధువులు ఉన్నారు ఒక గొల్లపల్లి, ఆంధ్రాలో గొల్లపల్లి గ్రామంలో. వారు అన్యులు, మా తండ్రి గారి బంధువులు. వారు పరిచయమైనప్పటి నుండి నేను వారికి అప్పుడప్పుడు లెటర్స్ రాస్తూ ఉండేవాడిని. నేను, నా భార్య వారిని గురించి ప్రార్థిస్తుండేవాడిని, ఆ కుటుంబాన్ని గురించి. ఇక్కడ కాస్త వెంకటేశ్వరుడు, ఆయన బాగా తెలుసు. ఇక్కడ ఆయన కూడా మా జతలో చాలాసార్లు గొల్లపల్లి గ్రామానికి వచ్చాడు. ఓకే, సో మాకు సమయం ఉన్నప్పుడు, ఆంధ్రాకి వెళ్ళినప్పుడు మా తండ్రి గారి ఊరికి సమయం ఉన్నప్పుడు ఆ గ్రామం విజిట్ చేసేవాడిని. ఆ గ్రామంలో వారు మంచిగా భోజనం పెట్టేవారు, చాలా బాగా ట్రీట్ చేసేవాళ్ళు, చాలా బాగా మర్యాదిస్తారు, బాగా రిసీవ్ చేసుకునేవారు. మేము వాక్యం చెప్తుంటే చక్కగా వినేవారు. అన్నీ బాగుంది. కానీ కాలక్రమాన ఒక 20 ఏళ్ళు ఇలాగా మేము ఫాలోఅప్ చేయగా వాళ్ళు యేసయ్య భక్తులు కాలేదు, కానీ వారి ద్వారా పక్కింటి వాళ్ళు యేసయ్య భక్తులైనారు. వాళ్ళు ఎప్పటికీ అన్యులుగానే ఉన్నారు. అయితే ఆ గ్రామంలో 16 కుటుంబాలు యేసయ్య భక్తులైనారు, క్రైస్తవులైనారు. ఆ గ్రామంలో మేము మందిరం కూడా కట్టడం జరిగింది. ఈ మందిరం కట్టడానికి ఈ వ్యక్తే ఆదినారాయణ, వీడి పేరు, వీడే సైట్ ఇచ్చినాడు. అయితే వాడు యేసయ్య భక్తుడు కాలేదు. సైట్ ఇచ్చాడు మందిరం కట్టడానికి. మందిరం కట్టాము. సుమారు 50 మంది ఆరాధనకు వస్తారు అక్కడికి. వి డోంట్ నో వై హి డిడ్ చేంజ్ హిస్ లైఫ్. అయితే అతని ద్వారా యేసయ్య ఆ గ్రామంలో తన మందిరం నిర్మాణం చేయడానికి అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ భక్తులారా, ఇట్ టేక్స్ లాంగ్ టైం. నేను ఈ మధ్య ఒక కథ చదివాను. ఆ కథ అంటే ఏదో ఒక దేశంలో, ఐ ఫర్గాట్ దట్ కంట్రీ నేమ్, దేవుని సేవకులు సంస్థ వాళ్ళు, ఐ థింక్ ఎక్కడంటే అరుణాచల్ ప్రదేశ్. మీకు తెలుసు కదా అరుణాచల్ ప్రదేశ్ గురించి. అరుణాచల్ ప్రదేశ్కి ఎప్పుడో ఒక మిషన్ ఇచ్చాడంటే, అవన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ లేవు నా దగ్గర. వారు దేవుని వాక్యం చెప్పారు. 85 సంవత్సరాలు వారు సువార్త సేవ చేస్తే ఒక్కడు క్రైస్తవుడయ్యాడు. ఎంతండి? ఆఫ్టర్ 85 or 86 years కష్టానికి ఎంతమంది క్రైస్తవులు? ఒక్కడయ్యారు. రైట్. బై 1977లో బై ద టైం 150 ఉన్నారు క్రైస్తవులు. ఓకే, అప్పుడు మొరార్జీ దేశాయ్ అక్కడ మతాంతరం జరగకూడదని యాంటీ కన్వర్షన్ బిల్ తేవాలని ప్రయత్నం చేశాడు. అప్పుడు నీలం సంజీవరెడ్డి ప్రెసిడెంట్గా ఉన్నందున, నీలం సంజీవరెడ్డి ఆల్సో అది క్రిస్టియన్, ఆయన దానిపైన సైన్ చేయలేదు. అది ఫెయిల్ అయిపోయింది. అయితే మొరార్జీ దేశాయ్ ఇండియా అంతా ఆ లా తీసుకురావాలని ప్రయత్నం చేశాడు, ఫెయిల్ అయిపోయాడు. అలా ఉంచండి. రైట్. ఇలా ఉండగా మీకు ఇప్పుడు తెలుసో లేదో, బాగా తెలుసుండదు అనుకున్నా, ఇప్పుడు ఆ కంట్రీలో, ఆ స్టేట్లో 60% ఆర్ క్రిస్టియన్స్ నా. హల్లెలూయా.
నేను ఈ మాట చెప్పి ముగిస్తానండి. నాకు ఒక పాస్టర్ ఉండేవాడు, మాకు ఆయన ఒక మాట చెప్పాడు. ఏమంటే, మనము యేసయ్య భక్తులం కాకముందు, ఎలాగండి, మనం యేసయ్య బిడ్డలం కాకముందు మనము ప్రార్థనా బిడ్డలం అయి ఉంటామంట. హల్లెలూయా. ఏమై ఉంటాం మనము? ఎస్. అంటే మనం యేసయ్య బిడ్డలం కాకముందు ఎవరి మనసులోన, ఎవరి హృదయంలోనే మన పేరు వాళ్ళ ప్రార్థనలో ఉంటుందంట. అక్కడ దొరుకుతుందంట ఆ ఫలితం. కాబట్టి ప్రియ భక్తులు, ఎంతమంది మన దేశం కోసం, మన ప్రజల కోసం, మన ప్రాంతాల కోసం ప్రార్థిస్తున్నారు? ఎంతమంది ఉపవాసం ఉంటున్నారు? ఎంతమంది శ్రద్ధగా దేవుని వాక్యము అన్యులకు చెప్పాలని ప్రయాసపడుతున్నారు? ఎవ్రీడే వి సీ లాట్ ఆఫ్ వాట్సాప్ మెసేజెస్. ఏ మెసేజ్? గాడ్ విల్ బ్లెస్ యూ, గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. కొన్ని వందల మంది వస్తుంటాయి. ఎంతమంది మీరు అన్యులకు పంపగలుగుతున్నారు మెసేజెస్? క్రైస్తవులకు ఏంటి నువ్వు చెప్పడానికి? వాళ్ళకి తెలీదా? ప్రే ఫర్ అవర్ కంట్రీ, ప్రే ఫర్ అవర్ స్టేట్, ప్రే ఫర్ అవర్ సిటీ, ప్రే ఫర్ యువర్ ఏరియా. సెలెక్ట్ సమ్ పీపుల్. వాళ్ళు పెద్దోళ్ళు కావచ్చు, చిన్నోళ్ళు కావచ్చు. సెలెక్ట్ దమ్, ప్రే సిన్సియర్లీ ఫర్ దమ్. యు సీ విత్ ఇన్ 1 year యూ విల్ రీప్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రూట్స్. దేవుడి మంచి మాటలతో మనల్ని అందరిని ఆశీర్వాదం చేయగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. ఎలా చెప్పాలి గట్టిగా ఒకసారి ఇక్కడ దేవుని నామమున మహిమపరుస్తున్నా. దేవుని నామమున స్తోత్రం. అందరూ నేర్చుకుని పడినట్లయితే ప్రార్థన చేద్దాం, తర్వాత కన్క్లూజన్ చేద్దాం. అయ్యా, ఐ వాంట్ టు ప్రే ఫర్ దెం. yes. Shall we all stand up? Thank you, Jesus. Hallelujah. Hallelujah. Thank you, Jesus. Hallelujah. అందరూ తలొంచినట్లయితే, Hallelujah. Thank you, Jesus. Hallelujah. అందరూ తలొంచినట్లయితే, Thank you, I want to Jesus. pray for you all. Thank you, Jesus. ఏదో వయసులో పెద్దోడినిగా ప్రేయర్ చేయడం కాదు, కానీ Hallelujah. దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. స్పెసిఫిక్లీ స్పీకింగ్ టు యూ. Yes, Jesus. ఆయన ఎంతమందితో మాట్లాడాలనుకున్నాడో ఈరోజు వారినే రప్పించాడు ఇక్కడికి. అంటే ఆయన మిమ్మల్ని రప్పించాడు ఈరోజు ఈ వాక్యాలు వినాలని. మీరు ధన్యులు. ఈరోజు చెప్పిన మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. చాలా మంది నోట్స్ రాసుకున్నారు, ఇంటికి వెళ్ళి చదువుకోండి. స్పెసిఫిక్లీ మన ప్రాంతాల్లో, మీ ప్రాంతాల్లో, మీరుండే స్థలాల్లో, మీ నైబర్ కావచ్చు, మీ వీధిలో ఉండేవారు కావచ్చు, మీ శత్రువులు కావచ్చు, పగవారు కావచ్చు, వారి పేర్లు రాసుకోండి. వారి కోసం ప్రార్థించండి. వారితో మీరు వెళ్ళి వాక్యం చెప్పేది ఇంపార్టెంట్ కాదు, వారి కోసం ప్రార్థించాలి మొదట. దేవుడు మిమ్మల్ని పంపిస్తాడు, లేదా ఇంకొకరిని పంపిస్తాడు వారి దగ్గరికి. ఈ పని చేస్తాను స్వామి ఈ 26వ సంవత్సరంలో అని మీరు ఒక మంచి తీర్మానం చేసుకోండి, ఒక గురి పెట్టుకోండి. అది నా మనవి. ప్రార్థిస్తాను. ప్రియమైన తండ్రి, ఈరోజు ఈ ప్రియ భక్తులకు ఎలా మమ్మల్ని నీవు సేవకులుగా చేసుకున్నావు, ఎలా మమ్మల్ని ప్రేరేపించావు, ఎలా మమ్మల్ని నిలబెట్టావు. నంబికి అన్న ಹುಟ್ಟಿಸುವವನು పూరైಸುವವನು. ఈ రోజు వరకు మేము నీ భక్తులుగా సేవకులుగా ఉన్నామంటే నీవు మేము అలా ఉండేలాగా చేస్తూ ఉన్నావు. యూఆర్ సస్టైనింగ్ అస్. అలాగే స్వామి, మీరు నాకు ఇచ్చిన అనుభవం బట్టి ఈ ప్రియ బిడ్డలతో ఆ విషయాలు పంచుకున్నాను స్వామి. దేవా, నా జీవితంలో చేసిన అద్భుతాలు నువ్వు వీరి జీవితాల్లో కూడా చేయగలవు. కనుక ఈ ప్రియ బిడ్డలు, వారుండే ప్రాంతాలు, వారి నివాసులు, వారి బంధువులు, రక్త సంబంధాల కోసం ప్రార్థించి వారిని మీ వైపు తిప్పులాగున అలాంటి దర్శనాన్ని, అలాంటి మనస్సును, అలాంటి నమ్మకాన్ని వీరిలో పుట్టించుదురుగాక. ఈ అద్భుతం వీరి జీవితాల్లో జరుగుగాక. అలాగే స్వామి, ఇక్కడ నిలబడి ఉన్న వారిలో ఎవరైనా అనారోగ్యములో, బలహీనములో ఉన్నట్లయితే యేసు నామమున వారి దేహములో ఉండే అనారోగ్యము దాని నుండి వారు వైదొలగి స్వస్థులుగా ఉండే భాగ్యము వారికి కలుగుగా. ఇంకేమైనా సమస్యలు ఉండొచ్చు, ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, మరి ఏమైనా కుటుంబ సమస్యలు ఉండొచ్చు. యేసు నామమున వారికి సమాధానము కలుగుగాక. ఈ విధమైన అద్భుతము ఈ ఇక్కడ నిలుచున్న వారు, కూర్చున్న వారందరూ జరగవాలని యేసయ్య పవిత్ర నామములో ఈ మనల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.
చెప్పాలి ఎవరితో ఒకసారి కూడా ఆసక్తిగా ఉన్నందుకు మీకు అందరికీ నమస్కారములు. ఆమేన్. థ్యాంక్ యూ రెవరెండ్ గారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి కాగలక. ఈ సమయದಲ್ಲಿ దానికి ముందు మీకు ఒక అనౌన్స్మెంట్ చేయాలన్నాను. కర్ణాటక బ్యాప్టిస్ట్ సభೆಗಳ సమైక్య, KBSS అంటాము ఇంగ్లీష్లో, కర్ణాటక బ్యాప్టిస్ట్ కన్వెన్షన్. ఓకే, ఈ కర్ణాటక బ్యాప్టిస్ట్ కన్వెన్షన్ ఇది సంఘాల, బ్యాప్టిస్ట్ సంఘాల సహవాసము, ఫెలోషిప్, అసోసియేషన్, కన్వెన్షన్, ఫెడరేషన్, యూనియన్, ఏదో సంథింగ్ ఏమని అనుకోండి. ఓకే, అదనమాట. ఇది 1976లో ప్రారంభమైంది. ఈ ఏడాది మేము 50th ఫౌండర్స్ డే సెలబ్రేట్ చేస్తున్నాము. ఇది యాక్చువల్గా 1976 జనవరి 14వ తారీఖున ప్రారంభమైంది. ప్రతి ఏడాది జనవరి 14న మేము సెలబ్రేట్ చేయాలి. ఈ ఏడాది కారణాంతంగా మేము 31వ తారీఖుకి పోస్ట్ పోన్ చేసుకున్నాం. ఈ సెలబ్రేషన్ ప్రోగ్రామ్ పాలనా భవన్లో ఉంటుంది. మీకు తెలుసు కదా పాలనా భవన్. ఎస్, సో పాలనా భవన్లో ఉంటుంది. మార్నింగ్ 10 o'clock to 2 o'clock, ఓన్లీ ఫ్యూ అవర్స్, అంటే ఒక 4 hours. ఓకే, దయతో మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా మీకు ఆహ్వానం చెప్తున్నాను. నేను ఈ సంస్థకు ఈ ఏడాది కాదు, ఈ టర్మ్ అధ్యక్షుడిగా ఉన్నాను. ఓకే, సో దేవునికి స్తోత్రములు. దయతో మీరందరూ ఈ కార్డులు, ఈ పత్రికలు మీకు తర్వాత ప్రోగ్రామ్ అయిన తర్వాత ఇస్తాము. మీరు ప్రతిరోజు ఈ కార్యక్రమాల గురించి ప్రార్థించండి, తప్పక రండి. ఇందులో స్పెషల్గా మిస్టర్ ప్రజ్వల్ స్వామి, విన్నారా పేరు? ప్రజ్వల్ స్వామి గురించేనా? సో వెరీ గ్రేట్ మ్యాన్, ఇండియాలోనే చాలా గొప్ప వ్యక్తి ఆయన. ఆల్ ఇండియా క్రైస్తవ మహాసభ అధ్యక్షుడు ఆయన సాక్ష్యం చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా అద్భుతం. ఆయన సాక్ష్యం వినటమే చాలా ఆశీర్వాదం, చాలా అద్భుతం. ఓకే, రెండవదిగా డాక్టర్ జాఫెట్, విన్నారా పేరు? జాఫెట్ గురించి వినలేదా? మీరందరూ వినాలి, తెలుసుకోవాలి జాఫెట్ గురించి. ఈ జాఫెట్ అనే వ్యక్తి కర్ణాటక క్రిస్టియన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. మన క్రైస్తవులకి, క్రిస్టియన్స్కి కర్ణాటక గవర్నమెంట్ 500 crores రిలీజ్ చేశారు వారి వెల్ఫేర్ కోసం. సో దాన్ని స్క్రూటనైజ్ చేసి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసే దానికి ఈ జాఫెట్ గారు చైర్మన్. దానికి జాఫెట్ గారే ఆయన కష్టపడి ప్రయాసపడి ఈ ప్రాజెక్ట్ని ఆయన తయారు చేశాడు. సో వారు కూడా ఆ రోజు వస్తారు. ఈ కర్ణాటక KCC-DC ఎలా మనం అప్లై చేసుకోవాలి, ఎలా మనం దాన్ని పొందుకోవాలి అనే విషయాలు కూడా ఆయన ఆ రోజు చెప్తారు. సో ఇది చాలా మంచి అవకాశం. దానికి తోడు రెవరెండ్ జేకబ్, వారు తమిళ్, ఆయన ఒరిజినల్గా ఆయన దేవుని వాక్యాన్ని బోధిస్తారు. కనుక మీరు ఇంకా చాలామంది, డాక్టర్ రమేష్ సగిలి అని, శ్రీ పెరుకో ప్రభు, రెవరెండ్ జార్జ్ ఫెర్నాండెస్, ఏసన్న, కండల్ జోసెఫ్, రెవరెండ్ కృపానంద వన్ ఆఫ్ ది ఫౌండర్స్ ఆఫ్ KBSS, వారు కూడా జీవించి ఉన్నారు. వీరందరినీ మీరు చూడొచ్చును. కనుక దయతో మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా నేను ప్రేమపూర్వకంగా మీకు ఆహ్వానిస్తూ ఆ తర్వాత మీకు అవకాశాన్ని కలిగిస్తున్నాను. దేవునికి స్తోత్రములు. ఈరోజు